హిందూ ధర్మంలో ఒక గొప్ప సంప్రదాయం ఏమిటంటే ఒకే పరమాత్మని 100 రూపాల్లో అర్చిస్తామండి. మనం 100 రూపాల్లో. ఈ బహుళ ఆరాధన స్వేచ్ఛ హిందూ మతంలో మాత్రమే ఉంది. మన ఇష్టం వచ్చిన గుడి కట్టుకుంటాం, మన ఇష్టం వచ్చినటువంటి దేవతను ఆరాధించుకుంటాం. మన కుల దేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు, వారు కూడా పరమాత్మతో సమానమే. మీరు భక్తిగా నమస్కారం చేయాలి, కానీ భేదం ఏమీ లేదు. శాస్త్రాలు చదివిన వ్యక్తిగానే చెబుతున్నా. ఈ రూపం గొప్పది అంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. అన్ని రూపాలు అరూపాన్నించే వచ్చాయి. అరూపం అంటే నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, ఏమీ లేనిది ఒక అపూర్వమైన తేజస్సు తప్పితే ఏమీ లేదు. చేతులు, కళ్ళు, ముఖాలు ఇవన్నీ లెక్కలు కాదు. ఎప్పుడు కూడా వైదిక ధర్మం అంగీకరించదు ఆ విషయాన్ని. అందుకని శివుణ్ణి కానీ, విష్ణువుని కానీ, అమ్మవారిని కానీ, కుమారస్వామిని కానీ, అయ్యప్ప స్వామిని కానీ, గణపతిని కానీ, ఇంకా మీ ఇష్టమైన మీ కులదేవాన్ని కానీ, గ్రామదేవతను కానీ ఎవరినైనా మీరు పరమాత్మగా భావించి ఆరాధించు.